నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నిబంధనలు మార్చేశారు, మార్కెట్ విలువలను తగ్గించేశారు. చివరికి జీవీఎంసీ అనుమతులు లేకుండానే 174 విల్లాల నిర్మాణానికి ప్లాన్ వేశారు. ఇదంతా ఎవరి కోసం అనుకుంటున్నారా? మాజీ మంత్రి అండ చూసుకొని విర్రవీగిన కొట్టు మురళీకృష్ణ అండ్ జీవీఎంసీ అధికారుల ముఠా కోసం. విశాఖ ఖజానాకు 100 కోట్ల నష్టం తెచ్చిన ఈ ఘోర అక్రమంపై కూటమి శ్రేణులు, ప్రజా సంఘాలు సమరశంఖం పూరించాయి. కలెక్టర్ ముందుకు చేరిన ఆధారాలు ఇప్పుడు కొట్టు బ్రదర్స్ను, బాధ్యులైన అధికారులను ఊసలు లెక్క పెట్టించబోతున్నారా? ప్రభుత్వ భూమి నుంచి ప్రైవేటు సామ్రాజ్యం దాకా నడిచిన ఈ సంచలన దందాపై ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. విశాఖపట్నం మధురవాడ ప్రైమ్ ఏరియాలో ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ఒక భారీ ట్యాక్స్ స్కామ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా చేసిన కొట్టు సత్యనారాయణ, ఆయన సోదరుడు కొట్టు మురళీకృష్ణ అండతో జీవీఎంసీ ఉన్నతాధికారులు నిబంధనలను పూర్తిగా పాతరేసి ఈ దోపిడీకి సహకరించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 97.30 ఎకరాల భారీ విలువైన భూమి, దాన్ని విడగొట్టి కట్టాల్సిన పన్నులను ఎగ్గొట్టడానికి పన్నిన కుట్రలు, అధికారులతో కలిపి నడిపిన దందా ఇప్పుడు బయటపడింది. కూటమి శ్రేణులు, ప్రజా సంఘాలు నేరుగా విశాఖ జిల్లా కలెక్టర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కుంభకోణం మూలాలు మధురవాడలోని సర్వే నంబర్ 411, 412, 419 పరిధిలోని 97.30 ఎకరాల భూమిలో ఉన్నాయి. 2021లో గత సర్కార్ ఈ స్థలాన్ని తొలిగా ఎన్సీసీ వైజాగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు గృహ నిర్మాణాల కోసం కేటాయించింది. అయితే ఆ తర్వాత విచిత్రంగా ఈ భూమి మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడి చేతుల్లోకి వెళ్ళింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో కూడా ఇదే నమోదైంది. ఈ 97.30 ఎకరాల ఖాళీ స్థలానికి సంబంధించి జీవీఎంసీ నిబంధనల ప్రకారం ఏడాదికి 11.18 కోట్ల ఖాళీ స్థలం పన్ను పడుతుంది. 2021 నుంచి ఇప్పటి వరకు పన్ను బాకీలు పేరుకుపోయి సుమారు 50 కోట్ల వరకు పన్ను చెల్లించాల్సి ఉంది. జీవీఎంసీ అధికారులు ఏటా నోటీసులు ఇచ్చినా పొలిటికల్ ప్రెషర్ వల్లనో లేక లాలూచీ పడటం వల్లనో ఆ పన్నును వసూలు చేయకుండా పక్కన పెట్టేశారు. అయితే కోట్ల రూపాయల పన్నును తప్పించుకోవడానికి మాజీ మంత్రి సోదరుడు కొట్టు మురళీకృష్ణ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చట్ట ప్రకారం ఒకే డాక్యుమెంట్ ఉన్న భూమిని ఇతరులకు విక్రయిస్తేనే సేల్ డీడ్ ద్వారా ముక్కలుగా విభజించాలి. కానీ పన్ను తగ్గించుకోవడానికి ఈ ఏడాది జనవరిలో మొత్తం 97.30 ఎకరాల నుంచి విడిగా వీఎల్టీ పన్ను నిర్ణయించాలని జీవీఎంసీకి లేఖ రాశారు. జీవీఎంసీ అధికారులు కూడా ఒత్తిళ్లకు తలొగ్గి లేదా అక్రమాలకు సహకరించి ఆ 46 ఎకరాలకు వేరుగా అసెస్మెంట్ నెంబర్ కేటాయించి ఏడాదికి కేవలం 3.60 కోట్లు మాత్రమే పన్ను విధించారు. మరి మిగిలిన 51.30 ఎకరాల పరిస్థితి ఏంటి? ఆ భూమికి సంబంధించిన పన్నుల చెల్లింపులను అధికారులు పూర్తిగా పక్కన పెట్టేసి బకాయిల నుంచి విముక్తి కల్పించే ప్రయత్నం చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇది కేవలం ఖాళీ స్థలం పన్ను ఎగవేతతోనే ఆగిపోలేదు. దీనికి తోడు బాహ్య అభివృద్ధి రుసుము కింద జీవీఎంసీకి రావాల్సిన 50 కోట్ల నిధులను కూడా అధికారుల అండతో వసూలు చేయకుండా వదిలేశారు. మరోవైపు భూమి విలువ లెక్కింపులోనూ భారీ అక్రమాలు జరిగాయి. మార్కెట్ విలువ ప్రకారం ఆ 97.30 ఎకరాల భూమి అసలు మార్కెట్ విలువ 1042.82 కోట్లుగా ఉండాలి. కానీ అధికారులతో కలిసి విభజన తర్వాత దాని విలువను 935.08 కోట్లుగా తగ్గించి చూపించారు. దీనివల్ల ఏడాదికి జీవీఎంసీకి రావాల్సిన 2 కోట్ల రూపాయల పన్ను నష్టం వాటిల్లింది. అంతేకాదు, ఎలాంటి అనుమతులు లేకపోయినా 80 అడుగుల రోడ్డు నిబంధనలను ఉల్లంఘించి ఎలాంటి జీవీఎంసీ అప్రూవల్స్ లేకుండానే అక్కడ 174 విల్లాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడైంది. ఇలా పన్నులు, ఈడీసీ, మార్కెట్ విలువ తగ్గింపులు అన్నీ కలిపి ప్రభుత్వ ఆదాయానికి ఏకంగా 100 కోట్లకు పైగా గండిపడింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా సాగిన ఈ అక్రమాలపై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక వరుస ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. జనసేన మాజీ కార్పొరేటర్ మూర్తి యాదవ్తో పాటు పలు కూటమి, ప్రజా సంఘాల నాయకులు నేరుగా విశాఖ జిల్లా కలెక్టర్ను కలిసి దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఫిర్యాదు చేశారు. ప్రజాధనాన్ని కాపాడాల్సిన అధికారులే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం లంచాలకు ఆశపడి 100 కోట్ల రూపాయల ఖజానా ఆదాయాన్ని బలిపెట్టారనే ఈ వ్యవహారంపై ఇప్పుడు జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగ్ నివేదికలు కూడా గతంలో హెచ్చరించిన నేపథ్యంలో కలెక్టర్ విచారణకు ఆదేశిస్తారా? కొట్టు బ్రదర్స్పై చర్యలు ఉంటాయా అనేది ఆసక్తికరంగా మారింది.